హలో డియర్ స్టూడెంట్స్. సో రీనీట్ కోసం అందరు రెడీ అయ్యారని అనుకుంటున్నాను. అసలు దీన్ని రీనీట్ అనే దానికంటే కూడా నీట్ 2026 అనే అనుకుందాం. రీనీట్ అనుకుంటే నీట్ మళ్ళీ రాస్తున్నాను అనేటటువంటి థాట్ మీ బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కన పడేసి నీట్ 2026 ఇంకా అవ్వలేదు. నీట్ 2026 జూన్ 21 రోజు మనకు 2 o'clock నుంచి 5:15 వరకు అవబోతుంది. దానికోసం నేను రెడీ అవ్వాలి అనేటటువంటి ఫస్ట్ యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సార్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత మరి ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి, అంటే పేపర్ రాసేటటువంటి స్ట్రాటజీ ఏంటి? మెయిన్ థింగ్ అమ్మ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రైమరీ ఫోకస్ మీకు ఉన్నటువంటి టైంలో 180 ప్రశ్నలు ఖచ్చితంగా చదవగలగాలి మీరు. ఎందుకంటే 180 ప్రశ్నలు చదివినప్పుడు మాత్రమే వాటిలో ఏ క్వశ్చన్ని మీరు చేయగలుగుతారన్నటువంటి జడ్జిమెంట్ మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రైమరీ గోల్ 180 క్వశ్చన్స్ని ఖచ్చితంగా చదవటం. లేదు అంటే బయటకు వచ్చిన తర్వాత అరే ఈ 5 క్వశ్చన్స్ ఈజీ, నేను వీటిని చదవలేదే అన్నటువంటి గిల్ట్ మీకు చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ అసలు ఈ 180 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి అంటే మనకున్నటువంటి ప్రైమరీ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రతి క్వశ్చన్ని చదువుకుంటూ ఫస్ట్ మనం బయాలజీతో స్టార్ట్ చేస్తాం, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్కి వెళ్తాం. సో బయాలజీ ఎప్పుడైతే మొదలు పెడతామో మనం చేస్తూ వెళ్ళినప్పుడు లాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, బాగా లాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న క్వశ్చన్స్ని మనం ఏంటంటే వాటిని టచ్ చేయకుండా స్టార్ మార్క్ పెట్టుకొని రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ లాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న క్వశ్చన్స్ హార్డ్లీ ఒక 5-6 లేకపోతే 8-10 ఉంటాయండి బయాలజీలో. ఎప్పుడైతే 90లో 80 క్వశ్చన్స్ మనము ఫాస్ట్గా క్విక్గా చేసుకోగలుగుతామో మిగిలిన కేవలం 10 క్వశ్చన్స్ మాత్రమే. అంటే ఈ 10 ప్రశ్నలకు మన కనీసం 7 to 8 minutes పట్టినా మిగిలిన ప్రశ్నలన్నీ మనం ఒక 40 నిమిషాల్లో చేయగలుగుతాం. అంటే 50 minutes మీరు ఏదైతే అనుకుంటారో ఆ 50 minutesలో బయాలజీని ప్రాపర్గా చేయగలుగుతారు. అండ్ స్ట్రెస్ లేకుండా చేసినప్పుడు యాక్యురసీ లెవెల్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత కెమిస్ట్రీకి వస్తారండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఏంటంటే బయాలజీలో మనం ఏం చేసాం, మనం మొదట ఏది డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్స్ని చేసుకొని లెంగ్దీ క్వశ్చన్స్ని బయాలజీలో ఆ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత వచ్చాం. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కాస్త స్ట్రాటజీని మార్చారండి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ మనం కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాం కాబట్టి కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ చదవగానే క్వశ్చన్ మనకు క్లిక్ అయింది, చదవగానే క్లిక్ అయింది ఆ క్వశ్చన్, వెంటనే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఒక క్వశ్చన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ మీకు క్లిక్ కాలేదు, దానికి ఏం అప్రోచ్ మీరు పెట్టాలో ఆ అప్రోచ్ మీకు ఐడియా క్లిక్ కాలేదు. అలాంటి టైంలో ఏంటంటే ఆ క్వశ్చన్ని మీరు వెంటనే రౌండ్ చేసుకోండి. ఆ క్వశ్చన్ని రౌండ్ చేసుకొని మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ ఆ క్వశ్చన్కి ఎక్కువ టైం కేటాయించకండి. చదివిన తర్వాత క్వశ్చన్ కనుక మీకు మైండ్ క్లిక్ అవ్వకపోతే, అప్రోచ్ క్లిక్ అవ్వకపోతే వెంటనే రౌండ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి మీరు స్కిప్ అవ్వండి. అలా వెళ్తూ మధ్యలో మీకు లెంగ్దీ ఇన్ఫర్మేషన్ ఉన్న క్వశ్చన్స్ని స్టార్ మార్క్ పెట్టుకొని స్కిప్ చేయండి. చేసుకొని మీరు 45 క్వశ్చన్స్లో ఎన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయగలుగుతారో అన్ని చేసి, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఏది సర్కిల్ చేసుకున్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, స్టార్ చేసుకున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్కిల్ చేసిన క్వశ్చన్స్ని మనము చదివాము కానీ మనకు అప్రోచ్ అర్థం కాలేదు, అంటే దే రిక్వైర్ మోర్ టైం. వేరాస్ అంటే అది వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ స్టార్ మార్క్ పెట్టుకున్న క్వశ్చన్ మనం అసలు చదవలేదు. ఆ క్వశ్చన్ని ఇన్ఫర్మేషన్ లెంగ్దీగా ఉంది, టైం కన్జ్యూమ్ చేస్తారని మనం వదిలేసాం. కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొదట ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఏవి? స్టార్ మార్క్లో ఉన్న క్వశ్చన్స్. ఎందుకంటే ఈ క్వశ్చన్ వస్తుందో లేదో తెలియదు, లెంగ్దీగా ఉందని వదిలిపెట్టాం మనం. కాబట్టి ఆ క్వశ్చన్స్ని ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తారో మీరు ఆ లెంగ్దీ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రక్రియలో మీ బ్రెయిన్ మరొకసారి ఇంకొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే క్వశ్చన్స్ మీరు అప్రోచ్ చేయలేకపోయారో ఆ అప్రోచ్ చేయలేని క్వశ్చన్స్ని ఆఖరిలో థర్డ్ రౌండ్లో మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం ఈల్డ్, అంటే మీకున్నటువంటి టైంని ప్రాపర్గా మీరు కేటాయించగలుగుతారు. అలాగే మీకున్నటువంటి టైం డివిజన్ ప్రాపర్గా అయినప్పుడు ఏంటంటే టైం అనేటటువంటి కన్స్టెంట్ మీ బ్రెయిన్లో ఉండదండి. ప్రతి క్వశ్చన్ని మీరు ఇప్పుడు చదవగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు బయాలజీ చదవండి. బయాలజీలో ఈజీ క్వశ్చన్స్ అని చేసిన తర్వాత లెంగ్దీ క్వశ్చన్స్కి వెళ్ళండి. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మాత్రం మొదట చదువుతూ వెళ్ళండి, ప్రతి క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళండి. ఏదైతే క్వశ్చన్ చదివిన తర్వాత వెంటనే అప్రోచ్ రాలేదో దాన్ని సర్కిల్ చేసుకోండి. ఏదైతే లెంగ్దీ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. అది మీరు జనరల్గా ఏంటంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత వెనక్కి వచ్చి దెన్ సెకండ్ రివిజన్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్ మార్క్ క్వశ్చన్స్, అంటే లెంగ్దీగా ఉండి చదవని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోండి.
ఆ తర్వాత మీరు ఏదైతే చదివి సర్కిల్ చేసుకునే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చదివి అప్రోచ్ రానివి, వాటికి మిగిలిన టైంని కేటాయించడం వల్ల, ఆ మిగిలిన టైంని కూడా ఎప్పుడు కేటాయించాలంటే మొత్తం ఇప్పుడు వరకు చేసిన క్వశ్చన్స్ అన్నింటినీ బబ్లింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన క్వశ్చన్స్కి టైం ఇచ్చుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే టైం కన్స్టెంట్ ఉండదు, బబ్లింగ్ మిస్టేక్స్ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో ఫాస్ట్గా బబ్లింగ్ చేస్తూ ఎర్రర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇన్ని అడ్వాంటేజ్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీని ఎగ్జామ్లో అప్లై చేయండి. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఇది రీనీట్ అనుకుంటే స్ట్రెస్. నీట్ 2026 ఎగ్జామ్ జూన్ 21 రోజు జరగబోతుంది. మెంటల్లీ రెడీగా ఉండండి. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని కొంతమంది పిల్లలు మొన్న మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మార్క్స్ వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. మీ సీట్ గెట్టింగ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మీకు మొన్న వచ్చినటువంటి మార్క్స్కి వచ్చే ర్యాంక్ కంటే ఈసారి బెటర్ ర్యాంక్ వస్తుంది. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ పేపర్ స్టాండర్డ్స్ కనుక మొన్నటి పేపర్ స్టాండర్డ్ కంటే కాస్త బెటర్గా వచ్చింది అనుకుందాం. అప్పుడు మొన్న మీ అబ్బాయికి 650 మార్క్స్ వస్తే ఈసారి 620, 630 మార్క్స్ వచ్చాయనుకోండి, మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మార్క్ కన్నా కూడా రిలేటివ్ మార్కింగ్ అండ్ రిలేటివ్ ర్యాంకింగ్. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పేరెంట్స్, పిల్లలు అర్థం చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2026లో May 3 రోజు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, పేపర్ రాస్తున్న టైంలో నీకు ఆ పేపర్ స్టాండర్డ్స్ ఎలా అనిపించాయి, ఇప్పుడు నువ్వు పేపర్ రాస్తున్నప్పుడు నీకు పేపర్ స్టాండర్డ్స్ ఎలా అనిపిస్తున్నాయి, ఆ పేపర్ స్టాండర్డ్స్ని బట్టి యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ జడ్జ్. ఓకే, ఈ పేపర్ ఆ పేపర్ లాగే ఉంది, సో నా స్కోరింగ్ అంతే ఉండాలి లేదా అంతకంటే బెటర్గా ఉండాలి, లేదు ఈ పేపర్ ఆ పేపర్ కంటే కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉంది, సో కాబట్టి నాకు ఒక 10-15 మార్కులు తక్కువ వచ్చినా నేను బెటర్ ర్యాంకులోకి వెళ్ళే అవకాశం ఉంది అనే అటువంటి జడ్జిమెంట్ నీకుండి అన్వాంటెడ్ మిస్టేక్స్ని, సిల్లీ మిస్టేక్స్ని నువ్వు ఎప్పుడైతే రెడ్యూస్ చేసుకుంటావో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు రీచ్ అవుతారు. మీరు రీచ్ అవ్వాలని మీ పేరెంట్స్తో పాటు, మీ వెల్ విషర్తో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ తరఫున, శ్రీ చైతన్య గోశాల టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అధైర్యపడకండి, ఇది మీకున్నటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ప్రతిరోజు ఒక ఆపర్చునిటీని వినియోగించుకున్నవాడు గొప్పవాడు, ఆపర్చునిటీని అర్థం చేసుకోలేని వాడు మూర్ఖుడు. మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. బెస్ట్ ప్రొడక్ట్ తోటి బయటికి రండి. June 21 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ తోటి మీ దగ్గరకు వస్తాను. ఆ అనాలిసిస్తో మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఎలా వచ్చింది, ఏంటి ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు అనేది. అప్పటి వరకు స్టే ట్యూన్ టు శ్రీ చైతన్య గోశాల అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిఓ స్కూల్ గోశాల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి, డైరెక్టర్స్ ప్రోగ్రామ్. అది కంప్లీట్గా నేను ఆ ప్రోగ్రామ్ చూడడం జరుగుతుందండి. అండ్ June 21 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. లిమిటెడ్ బ్యాచ్ స్టూడెంట్స్, మీరు ఆల్రెడీ గోశాల రిజల్ట్ చూసే ఉంటారు. JEE అడ్వాన్స్లో బిలో 100లో 8, బిలో 1000లో 35 స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నారు. May 3 రాసినటువంటి నీట్లో 700 పైన 16 స్టూడెంట్స్ ఉన్నారు. 720/720 ఉంది. అలాంటి రిజల్ట్ ఖచ్చితంగా మళ్ళీ కూడా June 21 నీట్లో కూడా రాబోతుంది. ఇంత వినూత్నమైనటువంటి రిజల్ట్ కారణం సిఓ ప్రోగ్రామ్. ఆ సిఓ ప్రోగ్రామ్ మనకు గోశాల సిఓ స్కూల్లో స్టార్ట్ అవబోతుంది. ప్లీజ్ డూ నాట్ మిస్ ఇట్. అడ్మిషన్స్ కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్ కాల్ చేయండి. ఎనీవేస్, పేరెంట్స్, స్టూడెంట్స్ ధైర్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. మీ పేరెంట్స్ ప్రేయర్స్, మీ వెల్ విషర్స్ ప్రేయర్స్, మా అందరి ప్రేయర్స్ మీతో ఉన్నాయి. మీరు బాగా చేస్తారు, మీరు బాగా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.